నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి బర్త్డే సందర్భంగా హైదరాబాద్ గాయత్రి హిల్స్ లోని ఆయన నివాసంలో పార్టీ ప్రజా ప్రతినిధులు అభిమానులు వేడుకలు నిర్వహించారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేష్ రెడ్డి మల్లు రవికి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. ఈ వేడుకలో నియోజకవర్గ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి నన్ను పార్లమెంటు సభ్యుడిగా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఈ పార్లమెంటు సభ్యత్వం గాని దీనివల్ల వచ్చినటువంటి హక్కులు గాని వాటన్నిటి కూడా ప్రజలకే అంకితం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు దేవుళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళ నిర్ణయమే అత్యున్నతమైంది. ప్రధానమంత్రి కావాలన్నా, చీఫ్ మినిస్టర్ కావాలన్నా సామాన్య ప్రజలు వేసేటటువంటి ఓట్లతోనే అవుతారు. నేను ఇది 3వ సారి ఎంపీగా గెలిచాను. గత 2 సార్లు గెలిచినప్పుడు కూడా ప్రజలే గెలిపించారు, కానీ ఇప్పుడు గెలిపించినప్పుడు మాత్రం ప్రజలు ప్రత్యేకంగా టికెట్ ఇవ్వాలనే ప్రయత్నం కూడా వాళ్లే చేశారు. టికెట్ వచ్చిన తర్వాత గెలిపించే కార్యక్రమం ప్రయత్నం గ్రామంలో వాళ్ళే మీటింగ్ పెట్టుకుని అనేక మంది కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, నా పార్లమెంటులో ఉన్నటువంటి 5గురు ఎమ్మెల్యేలు, 1 మినిస్టరు అందరూ కూడా వారు ప్రత్యేకంగా కృషి చేసి వారే అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావించి మరి ఈ విజయాన్ని సాధించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా